అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి స్పిరిచువాలిటీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్పిరిట్ ఇన్ ద నైట్ గురించి మాట్లాడుకుందాం. అయితే మనలో చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఉదయం లేవగానే స్నానం చేసి టెంపుల్‌కు పోవడము, లేదా ఇంట్లో పూజ చేసుకోవడము, పూజ చేసేటప్పుడు మంత్రోపచారణ చేయడము, విష్ణు సహస్రనామాలు, ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకోవడము, లేకపోతే మంచి బుక్స్ రామాయణము, శ్రీమద్ భాగవతం లాంటి మంచి బుక్స్ చదువుకోవడము అనేది జరుగుతుంది. అదే పర్సను సాయంత్రం కాగానే బార్‌కు పోయి పీకల్దాకా తాగేసి నాన్ వెజ్ తీసుకోవడము అనే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా చేసినప్పుడు మీరు ఉదయం చేసినటువంటి ఆ స్పిరిచువల్ ప్రాక్టీసెస్‌కి మీకు ప్రతిఫలం అనేది ఉంటుందా లేదా తెలుసుకుందాం. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక టైప్ 2 డయాబెటీస్ పర్సన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు. చేసిన తర్వాత కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్‌ను కంట్రోల్ చేయమంటాడు. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయమంటాడు. ఈ పర్సన్ ఏం చేస్తాడు అనంటే, నేను మెడికేషన్ తీసుకున్నా కదా అని చెప్పేసి ఆ ఫుడ్ ఐటమ్స్ కంట్రోల్ చేయకుండా షుగరీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయకపోవడం చేస్తుంటాడు. అయితే ఆయనకు ఆ టైప్ 2 డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుందా? మెడికేషన్ తీసుకుంటుండు కాబట్టి కంట్రోల్ కావచ్చు. కానీ టు వాట్ ఎక్స్టెంట్? చాలా మినిమల్ ఎక్స్టెంట్. చాలా కొద్దిగానే కంట్రోల్ అవుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్‌గా కంట్రోల్ అనేది కాదు. ఈ స్పిరిచువాలిటీ కూడా అంతే. మీరు ఉదయం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకొని, ఆధ్యాత్మికతను పెంపొందించుకొని, సాయంత్రం కాగానే వేరే అసాంఘిక కార్యక్రమాలు అనేటివి చేస్తే దానివల్ల అంటే స్పిరిచువాలిటీ వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా తక్కువ అంటే తక్కువ ఉంటాయి. అందుకోసమే సో ఈ సాయంత్రం చేసేటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయండి. భగవంతుని కృప అనేది మన అందరిపైన ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. దట్స్ ఎ క్విక్ ప్రిడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ టుమారో.